నేను కీడు చేసేవాడిని కాదు, లంచం తీసుకునేవాడిని కాదు. ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్ చట్ట ప్రకారం ఏ విధంగా ప్రయత్నించాలనో ఆ విధంగా ప్రయత్నిస్తాడు. మరి నేను నీ మాదిరి ఆరోపణ చేయాలంటే, నేను అప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను రాబట్టలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది, మీరేం బీకుతున్నారంటే, మీ వరదరాజరెడ్డి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అంటారు. నువ్వేం బీకుతున్నావు ప్రవీణ్ అంటే నువ్వేమంటావు? నన్ను ధర్నా చేయమన్నావు, బాగానే ఉంది, ధర్నా చేసి లెక్క రాబట్టన్నావు. నేను ధర్నా చేస్తా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా, మీరు అధికార పక్షంలో ఉండే నాయకులుగా మీరేం చేస్తారబ్బా? గోవాకు పోతారా, చిల్లు అవుతారా, లేకుంటే క్యాష్ను ఆడతారా? లేకుంటే పనపాడు మహేష్ వచ్చి కొన్నాడికి మీకు కాంట్రాక్ట్ ఒప్పందాల మధ్య కుదుర్చుకొని 20 లక్షలు 30 లక్షలు పనులకు ఇచ్చా అంటే ఎంచుకొని కట్టలు కట్టుకుంటుంటారా? ఏం చేస్తారబ్బా మీరు? మీకు లోకేష్ అంత ముఖ్యం కదా, లోకేష్ దగ్గర పోయి లెటర్ ఇచ్చి కలెక్టర్కి ఫోన్ చేసి ఆ బీపీఎస్ లెక్క రాబట్టాలని సెకండ్ల మీద కలెక్టర్ కమిషనర్ చెప్తే కమిషనర్ పోయి లెక్క రాబడతాడు కదా. మరి 2 ఏళ్ళు అయింది, లోకేష్కు నువ్వు ఆత్మ కదా, రాబట్టలేదే. మీ ప్రభుత్వం పెట్టుకొని లెక్క రాబట్టలే. మీ అధికార పార్టీ ఎమ్మెల్యే భారతీయుడు, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు నంద్యాల వరదరాజిరెడ్డి, ఆయన రాబట్టలే. నువ్వు లోకేష్కు ఆత్మ అని చెప్తావు, నువ్వు రాబట్టలే. మరి నన్ను అనడమేందబ్బా, నాకు తెలియకడుగుతా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రవీణ్, నీకు తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కారణం చెప్తా. నువ్వు వాస్తవానికి మాట్లాడాల్సింది వరదరాజిరెడ్డిని, వరదాడి కొడుకు కొండారెడ్డిని మాట్లాడాలా. వాళ్ళకు సంబంధించింది ఎస్ఎస్ మాలు. ఎందుకంటే పైన మల్టీ సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి, అవి కొండారెడ్డియే. ఇంకా నిర్మాణం జరగాలి, నిర్మాణం జరిగి ఎప్పుడోసారి ఓపెన్ చేసుకుంటారు. కొండారెడ్డియే పైన సినిమా థియేటర్లు ఎస్ఎస్ మాల్లో, ఆయన రిజిస్ట్రేషన్ కాగితంలో నేను చదివినే ఉన్నాయి. ఎవరు విమర్శించాలా? ప్రవీణ్ విమర్శిస్తే కొండారెడ్డికి సంబంధించిన వాళ్ళే కట్టింది, కొండారెడ్డి వాళ్ళే కట్టినది అంతా వాళ్ళదే, వాళ్ళు లెక్క కట్టాలా. 9 కోట్లు బాకింది కట్టకొని ఉండారు. మళ్ళీ వరదాడి నీతిపరుడు కదా, ఇన్ని మాటలు చెప్తుంటాడు, బీబీఎస్ డబ్బులు రాబట్టమను, 2 ఏళ్ళు అయింది కదా అని చెప్పి వరదరాజిరెడ్డిని విమర్శించాలా, కొండారెడ్డిని విమర్శించాలా. నువ్వు వాళ్ళు విమర్శించవు ఎందుకు? భయం. భయం. ఏం భయం? ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను నువ్వు విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషన్ను విమర్శిస్తే పైన నీకు తలంటి స్నానం చేపిస్తారు. బాగా సీగుడికాయ కంకుడికాయ వేసి రసం తలంటుతారు. ఆ తలంటుతారు కాబట్టి భయపడి నువ్వు విమర్శించలేకుండా. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైనది, నాకు అర్థమైనది ఏంటంటే ప్రజలారా, ఇతను ఆ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన డబ్బు రాబట్టాలనే కోరిక ఉంది, కొండారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలనే కోరిక ఉంది. అయితే నేరుగా వాళ్ళని విమర్శించడానికి శక్తి లేక, ధైర్యం లేక, పిరికి పొంద కాబట్టి నన్ను సొడ్డు పెట్టి మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే ప్రవీణ్ను చూస్తే 2 కారణాలు. ఒకటి, అబద్ధాలు చెప్పడం అలవాటు. 2, నిజాలు చెప్పలేకపోవడం. నిజాలు చెప్పలేకపోవడం, అబద్ధాలు చెప్పడము, నిజాలు చెప్పలేకపోవడం వ్యత్యాసం ఉంది ప్రజలారా. ఒకటి అబద్ధాలు చెప్తాడు, దాన్ని ఆమె చెప్పినట్టు 2.5 కోట్ల లంచము నాకు సంబంధం అన్నట్టు. 2వది నిజాలు చెప్పలేకపోవడం, ఇది కొన్నాడికి సంబంధం ఉంది రాబట్టు అని అనాలి చూడి చెప్పలేడు. దీని ప్రకారము ఎలక్షన్లకు ముందు కూడా విస్తృతమైన ప్రచారం చేసినారు నా మీద, ఇచ్చిన అబద్ధాలు చెప్పి. ఒక చిన్న కథ చెప్తా ప్రవీణ్ నీకు, 1 నిమిషం కథలే, బోరు కొట్టదులే, చిన్న కథ. అబద్ధము నిజము, 2 వ్యక్తులు. అబద్ధం అనే వ్యక్తి, నిజం అనే వ్యక్తి. అబద్ధం నిజమే అనుకో, వ్యక్తులేములే. ఏటికి స్నానానికి వినారు పొద్దున్నే 6 గంటలకు. అబద్ధము బట్టలు ఇప్పింది, నిజము బట్టలు ఇప్పింది. 2 నగ్నంగా తయారైనారు. ఎట్లేకి వినారు స్నానానికి, ఏం భద్రమక్క, ఎట్లేకి వినారు స్నానానికి. స్నానం చేసినారు బాగా. కాస్త ఒక 5 నిమిషాల ముందు అబద్ధం స్నానం చేసింది. ఒక 5 నిమిషాల ముందు స్నానం చేసి బయటకు వచ్చి నిజం బట్టలు వేసుకుంది అబద్ధం. ఎట్లా? నిజం బట్టలు వేసుకొని ఊర్లోకి పోయింది. ఒక 5 నిమిషాల తర్వాత నిజం స్నానం చేసి గట్టుకు వచ్చినాడు. బట్టలు వేసుకున్నామని చూస్తే తన బట్టలు లేవు, అబద్ధం బట్టలు ఉన్నాయి. నిజం గ్రహించినాడు, ఈ నా బట్టలు కాదే, ఈ అబద్ధానియే, ఈ వేసుకుంటే ఎట్లబ్బా నేనని చెప్పి నిజం బట్టలు వేసుకోలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు
నిజం బట్టలు వేసుకోకుండా నగ్నంగా నిలబడిపోయింది. అందుకే మనం ఏమంటాం? నగ్న సత్యము అంటాం. కారణం సత్యం నగ్నమైంది అని. కారణం ఆ బుద్ధు బట్టలు వేసుకోలే, నగ్నం. అట్లనే నగ్నంగా నిలబడిపోయింది నిజం. అబద్ధం ఏం చేసింది? నిజం బట్టలు వేసుకొని ఊర్లోకి వచ్చింది. నిజం బట్టలు వేసుకొని ఊర్లోకి వచ్చింది. ఎవరు? ప్రవీణ్ లాంటి వ్యక్తి, వరదాడి లాంటి వ్యక్తులు. నిజం బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఊళ్ళో తిరుగుతుంటే అందరూ ఏమనుకున్నారు? రజాకు, వెంకటేశ్వర, ఆయన ఈయన నిజం అనుకున్నారు. నిజం అనుకొని ఊళ్ళో ప్రజలంతా నీ కంచుకు రావడం, బాగా మాట్లాడడం, వాడు చెప్పినట్టుగా నమ్ముతారు. వాడు చెప్పినట్టుగా నమ్ముతారు. దేశం అంతా పరగొట్టుకొని తిరుగుతాడు అబద్ధం నిజం సొక్క వేసుకొని. ఈ ప్రజలు నమ్ముతారు. అదే పెద్దోళ్ళు చెప్పింది. నిజం నగ్నంగా నిలబడిపోయింది. అబద్ధం మటుకు తెల్లవారి తల్లికి 4 ఊళ్ళు తిరుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చాంది. ఈ అబద్ధం చెప్పే మాటలు ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పింది. ఈ కథలో సారాంశం ఏంటంటే ప్రవీణ్, నేను నిజం, నగ్నం. ఎస్, రాచమల్లు రాజకీయ జీవితం నగ్నం. నీవు అబద్ధం, నీవు అబద్ధం. అందుకే నా బట్టలు వేసుకొని ఊరంతా తిరిగి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి నన్ను అవినీతి పరునిగా చిత్రీకరించి నీ నోట్లో దుమ్మేసుకొని నీ బొచ్చెలో రాయేసుకొని వరదాడి ఘోషలో ఎమ్మెల్యే పదవి వేసినావు. ఏం సాధించినావు నాయనా నువ్వు? ఏం ఫలితం వచ్చింది నాయనా నీకు? ఫలితం వస్తుందే? ఇప్పుడు కూడా నీకు సలహా ఇస్తానా నేను. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయి, నిర్భయంగా నిజాలు మాట్లాడు, ప్రజాసేవ కోసం నీ జీవితాన్ని అంకితం చేయి, పద్ధతి ప్రకారం మాట్లాడు. మాట్లాడాక అబద్ధాలు. ధైర్యం పెట్టుకో. ఎందుకు ధైర్యం లేదు? ఇప్పుడు మేము ఉండాం, 100కు 100% ధైర్యంగా జీవిస్తున్నాం. 100కు 100% నిజాలే మాట్లాడతాం. 100కు 100% ఎస్, 90% స్వార్థాన్ని జయించి మేము బతున్నాం. మాలో ఏదైనా స్వార్థం ఉంది అంటే ఒకే ఒకటే, ఎన్నోసార్లు చెప్పినా కదా, ఒక్క స్వార్థమే నాలో ఉండేది. డబ్బు కాదు, మిద్దెలు కాదు, మేడలు కాదు, ఆస్తులు కాదు, ఏంటి లేవు ప్రవీణ్. ఒక్క స్వార్థమే రాచమల్లి శరీరంలో ఉండేది. నేను సచ్చే నా పాడ ముందు పోతాంటే నా పాడ వెనకల ఈ ఊరు కదలాలా, ఈ ఊరు కదలాలా. దీనికోసమే బతుకుతాను నేను. దీనికోసమే నేను ఎంతో పోగొట్టుకున్నా. ఎన్నాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పి 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 ఇంకోటి ఏమంటావు నువ్వు? నన్ను ఫెయిల్యూర్ లీడర్ అన్నావు, అభివృద్ధి ఆగింది అన్నావు, అవినీతి పెరిగింది అన్నావు. నేను అభివృద్ధి ఆగిందే, అవినీతి పెరిగిందే, నేను ఫెయిల్యూర్ లీడర్ అంటే ఒక్కసారి నీకు 2 నిమిషాలు నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలా. నేను ఫెయిల్యూర్ లీడర్ కాదు ప్రవీణ్, నేను ప్రూవెన్ లీడర్. ఏం లీడర్? ప్రూవెన్ లీడర్. నేను ప్రూవెన్ లీడర్ అంటే ఏం తెలుసు నా ప్రజలారా? తెలుగు భాషలో చెప్పాలంటే ప్రూవెన్ లీడర్ అంటే కనుక నిరూపిత నాయకుడు అని. అంటే నా నాయకత్వాన్ని నేను నిరూపించుకున్నాను అని. మాటలకు పరిమితం కాకుండా పనుల రూపంలో ప్రజలకు నా ఫలితాలను అందించి నన్ను నేను నాయకునిగా ప్రూవ్ చేసుకున్నాను అని. అందుకే ఐఎమ్ ప్రూవెన్ లీడర్. నన్ను నేను నిరూపించుకున్నా. ఒక్కసారి 19, 24, 5 సంవత్సరాల కాలంలో కరోనా సమయంలో నాకు అధికారాన్ని ఇస్తే ఈ ఊరి ప్రజలు నన్ను నేను నాయకునిగా నిరూపించుకున్నా. ఎట్లా? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నా నాయకత్వాన్ని ప్రొద్దుటూరు మాట్లాడుతుంది. ప్రొద్దుటూరు మాట్లాడుతుంది. ఏ విధంగా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి ప్రజలకు మంచినీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటే శ్రీశైలం నుంచి 150 కోట్ల నీళ్ళు పెట్టి భగీరథ ప్రయత్నంతో దక్షుడు యజ్ఞం చేసినట్టు చేసి నీళ్లు తెచ్చినా చూడి, ఈరోజు నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు తాగే మంచినీళ్ళల్లో రాచమల్లు కనిపిస్తాడు. ఆ నీళ్ళు ఇట్లా పట్టుకుంటే, ఎస్, ఇదిగో నా కొడుకు రాచమల్లు, ఇదిగో మా అన్న రాచమల్లు, ఇదిగో మా మామ రాచమల్లు, శ్రీశైలం నుంచి మా కోసం ఈ నీళ్లు తెప్పించినాడని చెప్పి నీళ్ళల్లో రాచమల్లు కనిపిస్తాడు. అంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నీళ్లు మాట్లాడతాయి. ఈ ఊర్లో పార్కుకు పోతారు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసుకోనికి మన చెల్లెళ్ళు, మన పిల్లలు, మీ పిల్లలు ఆడుకునేటప్పుడు ఆటలు ఆడుకునే పిల్లలకు వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఇది మీ మామ కట్టించినాడు రా, ప్రభుత్వ ధనముతో మీ మామ రాచమల్లు కట్టించినాడు అని చెప్తారు. ఆ పార్కులో పిల్లల మాటల్లో, పిల్లల ఆటల్లో రాచమల్లు కనిపిస్తాడు. మైదుకూరు రోడ్డు పోతుంటారు ప్రజలు, సాయంకాలం పూట 7 గంటలకు మోటార్ సైకిల్ ఎక్కి బర్రని. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉన్నట్టుంది ప్రవీణ్. చక్కగా రోడ్డు, దీని అమ్మ సూచ ముద్దు వస్తుంది నాయన. ఆ లైటింగు, ఆ రోడ్డు, పాడు, పరిదేశి,
మోజు కలుగుతుంది నాకు కూడా, నా పిల్లాన్ని ఎక్కించుకొని ఒకసారి మోటార్ సైకిల్ పోవాలని, అట్లా షికారు పోవాలని. ఆ రోడ్డు మాట్లాడుతుంది, మైదుకూరు రోడ్డు, రాచమల్లు నాయకత్వాన్ని గురించి. పొద్దున్న మీ నాయన కూరగాయలకు పోతుంటాడు, మా మామ ప్రతాప్ రెడ్డి మామ, నీకోసమని పక్కనే పెట్టినా తాత్కాలిక కూరగాయల మార్కెట్, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి అద్భుతంగా పెట్టినా, రాజశేఖర నన్ను పెట్టి ఎట్లుంది చూస్తే. అందులో కూరగాయలు మాట్లాడతాయి మీ నాయనతో, రాచమల్లు నాయకత్వం గురించి. రోడ్లు మాట్లాడతాయి, కాలువలు మాట్లాడతాయి, కొత్త బస్టాండ్ మాట్లాడుతుంది, రామేశ్వరం బ్రిడ్జి మాట్లాడుతుంది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మాట్లాడుతుంది, లాస్ట్కి వరదరాజిరెడ్డి ఉండే నెహ్రూ రోడ్డు వైడింగ్ కూడా మాట్లాడుతుంది, గురవై తోట వైడింగ్ మాట్లాడుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడుతుంది. ఇవి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి నేను ఫెయిల్యూర్ లీడర్ కాదు ప్రవీణ్, నేను ప్రూవెన్ లీడర్, నిరూపిత నాయకుడిని. నా ఫలితాల చేత, నా పనుల చేత ఫలితాలు ప్రజలకు అందించి ఆ పనులే ప్రజలతో మాట్లాడుతుంది. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రొద్దుటూరు ప్రజలతో ముచ్చటిస్తుంటుంది రాచమల్లు నాయకత్వాన్ని గురించి. మీరు చెప్పుకునే దానికి ఏమన్నా ఉందా? Please subscribe. News